బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుంది. వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఎల్లుండికి తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాన్గా మారితే సెన్యార్ను అని ఐఎండీ నామకరణం చేసింది. తుఫాన్ తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రాలేదని నిపుణులు చెప్తున్నారు. ఇది సముద్రంలోనే దిశ మార్చుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుంది. వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఎల్లుండికి తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. తుఫానుగా మారితే సెన్యార్ అని ఐఎండీ నామకరణం చేయనుంది. తుఫాన్ తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రాలేదని నిపుణులు చెబుతున్నారు. ఇది సముద్రంలోనే దిశ మార్చుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.